సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ భేటీ కాబోతా ఉంది. అంటే సహజంగా ప్రతి 15 నెల రోజులకు ఒకసారి కావాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. సహజంగా గతంలో కూడా అయితూ వస్తూ ఉంది. కాకపోతే ఇవాళ జరిగేటువంటి క్యాబినెట్ భేటీ కొన్ని హంగులతో కూడుకున్నటువంటి భేటీ. ఏంది అని అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బీసీలు గెలిపించినటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కష్టాల నుంచి బీసీలు బయటపడేసినటువంటి నేపథ్యంలో మొదటిసారిగా రాష్ట్ర క్యాబినెట్ భేటీ కాబోతా ఉంది ముఖ్యమంత్రి అధ్యక్షతన. సో ఇందులో నిన్న మొన్న చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏంది అంశం అనంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి బీసీలు ఎట్లాగో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. వాళ్ళకు బీసీలకు రిజర్వేషన్ ఎగబెట్టి అయినా సరే మనం లోకల్ బాడీ ఎన్నికల్లోకి పోదాం, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు పంగనామాలు పెట్టైనా సరే 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోవాలి అనేటువంటి ఒక నిర్ణయం ఇవాళ చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇవాళ ఆ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది సెకండరీ. కానీ లోకల్ బాడీ ఎన్నికలు 2019లో జరిగినటువంటి ఎన్నికలు, ఆ తర్వాత ఇప్పుడు 2025 నవంబర్ నడుస్తూ ఉంది. 2019 జనవరిలో జరిగినటువంటి ఎన్నికలు ఇంకా 2026 జనవరిలో కనుక జరిగితే 7 ఏళ్ళు పూర్తి అయిపోతాయి. సో కాబట్టి మరి లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలనేటువంటి నిర్వహించాలనే సంకల్పంతో పాటు బీసీలకు రిజర్వేషన్ ఎగబెట్టాలనేటువంటి దృఢ సంకల్పం కూడా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీ కాదు, లోకల్ బాడీలో ఆల్రెడీ మేము 42 క్రాస్ అయిపోయినాం. 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము బీసీలకు ఎగనామం పెడతాం, ఇట్లే మభ్య పెడతాం, ఇట్లే మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంతకంటే సిద్ధంగా లేదు.